మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం. దాంట్లో భాగంగా మొట్టమొదటగా ఇక్కడ తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంది అనేటువంటి అంశం గురించి కనుక కాస్త పరిశీలించినట్లయితే, ఈ మాస గ్రహగతులను కనుక కాస్త సునిశ్చితంగా చూసినట్లయితే, ఈ మకర రాశిలో రవి బుధులు, కుంభంలో శని, మీనంలో శుక్ర రాహువులు, వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, వ్యయస్థానంలో కేతువు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. సుమారుగా ఈ గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే అధిక భాగం ఈ తులారాశి వారికి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఏ రకమైన విషయాల్లో ఈ మాసం వీళ్ళకి అదృష్టం పట్టబోతోంది, ఏ రకమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ మాసం అంతా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ తులారాశి వారి విషయాన్ని గనక గమనించినట్లయితే, ఈ తులారాశి వారికి ఈ మాసం అంతా కూడా ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనిని కూడా మీదైనటువంటి శైలిలో, మీదైనటువంటి ఆలోచనతో చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఎవరైతే గృహాలు నిర్మించాలనుకుంటారో లేదా స్వగృహ యోగ్యత కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. బ్యాంక్ లోన్స్ సునాయాసంగా వస్తాయి. మీరు ఆశించినటువంటి గృహం, అంటే ఒక స్థాయి గృహాన్ని మనం ఇలా కావాలి, ఇల్లు మాకు ఇలా ఉండాలనేటువంటి అంశం ఏదైతే అనుకుంటారో అది చాలా చాలా వరకు దాదాపుగా పూర్తవుతుంది. కనుక నూతన గృహ యోగ్యత కూడా మీకు ఏర్పడుతుంది. తద్వారా మంచి సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలుగుతారు. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి తగాదాలు ఏమన్నా ఉంటే గతంలో అవన్నీ కూడా ఈ మాసం సంపూర్తిగా పరిష్కరించబడతాయి. జీవిత భాగస్వామితో చక్కటి సఖ్యత ఏర్పడుతుంది. మరి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జీవిత భాగస్వామి నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ సలహాలు తీసుకుంటారు, దాన్ని పాటిస్తారు. కొన్ని ఆస్తుల్ని జీవిత భాగస్వామి పేరును పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇటువంటి అనేక శుభ పరిణామాలు జీవిత భాగస్వామి విషయంలో కూడా తప్పనిసరిగా జరుగుతాయి. ఇక సంతానపరమైనటువంటి అంశాలను కనుక కాస్త మనం పరిశీలించినట్లయితే, సంతానం మంచి స్థితికి చేరుకుంటారు. వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి మీరు చాలా సంతోషపడటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరి ముఖ్యంగా సంతాన పరంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి ఈ మాసంలో వివాహం కుదరడం కానీ, వివాహం జరగడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఇటువంటి శుభ పరిణామాలన్నీ కూడా ఈ మాసం తులారాశి వాళ్ళకి సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మరి ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ ఈ తులారాశి వారికి ఉద్యోగస్తుల విషయాన్ని గమనిస్తే వారికి అనుకూలమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి. అలాగే ఉద్యోగ పరంగా మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే వ్యాపారస్తుల విషయాన్ని కూడా గమనించినట్లయితే వ్యాపారస్తులకైతే ఈ మాసం ఎదురులేదు. వీళ్ళ వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా సాగిపోతుంది. కాబట్టి వ్యాపారస్తుల విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక మిగిలినటువంటి సినిమా రంగ కళాకారులు, టీవీ రంగ కళాకారులు, ఈ కళాకారులు, ఆర్టిస్టులందరికీ కూడా ఈ మాసం చాలా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎట్లాగంటే మీరు గతంలో చేసినటువంటి సినిమాలైనా సరే ఈ మాసం సూపర్ హిట్ అవుతాయి, లేదా ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలైనా సూపర్ హిట్ అవుతాయి. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మరి ముఖ్యంగా కళాకారులు, కవులు, గాయకులు, రచయితలు వీళ్ళందరికీ ఈ మాసం అద్భుతం. కారణం ఏంటంటే ఈ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు, కళలకు అధిపతి అయినటువంటి శుక్రుడు, భోగాలకు అధిపతి అయినటువంటి శుక్రుడు, లగ్జరీ ఐటమ్స్ కి అధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండటం అనేటువంటిది జరుగుతోంది. కనుక ఈ మాసం ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే మీరు ధైర్యంగా ఒప్పుకోవచ్చు, బ్రహ్మాండంగా సక్సెస్ అవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక తులారాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి మాత్రం కొంత పరీక్షాకాలం. ఇక్కడ ఈ రవి శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల రాజకీయ పరంగా కొన్ని అపవాదులు పడవలసిన పరిస్థితి వస్తుంది. కనుక ఏదైనా సరే కొంత వ్యతిరేకమైన పని, అంటే ప్రజలకి ఆమోదయోగ్యం కాని పని ఏదైనా సరే మీరు చెయ్యాలి అనుకుంటే ఈ మాసం 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇది తులారాశి రాజకీయ నాయకులకు ముఖ్యంగా చెప్పదగిన అంశం. తెలియకుండా తులారాశి రాజకీయ నాయకులు కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోవటం, అంటే జనసముద్రంలోంచి మాయమైపోవటం, లేదా జనాల యొక్క తీవ్రమైన ఆగ్రహానికి గురవటం, లేదా ఏవైనా స్కాముల్లో ఇరుక్కోవటం, లేదా ఏదైనా అపఖ్యాతి పాలయ్యేటువంటి అంశాల్లో ఇరుక్కోవటం జరుగుతుంది. ఇది మరి ముఖ్యంగా
నామ నక్షత్ర రీత్యా కానీ జన్మ జాతక రీత్యా కానీ తులారాశి రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మాసం మీకు ఏమాత్రం అనుకూలంగా లేదు. ఈ విషయంలో రాజకీయ నాయకులు చాలా జాగ్రత్త పడటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఇకపోతే ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్స్, షేర్ మార్కెట్స్, స్పెక్యులేషన్స్ కి సంబంధించినటువంటి అంశాల్లో ఉంటారో, వాటికి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకు కూడా కొంత అనుకూలంగా అయితే లేదు. మరి ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కానీ, స్టాక్ మార్కెట్లో ఏదైనా సరే షేర్లు కొనేటువంటి వాళ్ళు, అమ్మేటువంటి వాళ్ళు, లేదా షేర్ బ్రోకర్స్, వీళ్ళు అందరూ ఎవరైనా సరే వీళ్ళు ఈ మాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ అతిగా చేయవద్దు. మీ ప్రొఫెషనే అదైనప్పుడు చేయండి. 1-2 సార్లు ఆచితూచి అడుగేయటం అనేటువంటిది మరి ముఖ్యం. ఈ మాసం మీకు అనుకూలంగా లేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి తీరాల్సిన పరిస్థితి. రాజకీయ నాయకుల తర్వాత నెక్స్ట్ ప్లేస్ వీళ్ళకే వస్తుంది కనుక వీళ్ళు ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత జాతకంలో కనుక శని రాహువులకు సంబంధించిన దశాంతర దశలు కానీ, అలాగే నీచగ్రహ దశాంతర దశలు కానీ జరుగుతూ ఉంటే మాత్రం తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవటం అనేటువంటిది మరి ముఖ్యంగా ఈ 2 రంగాల వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. బుద్ధి పాదరసంలాగా పనిచేస్తుంది. చక్కగా చదువుకోగలుగుతారు. మంచి ఉత్తీర్ణత అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది. ఇటువంటి అంశాలు ఉంటాయి. ఇక పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్, అలాగే ఈ బిల్డర్లు ఇటువంటివి చేసేటువంటి వాళ్ళు, అంటే బిల్డింగ్ వర్క్స్ చేసేటువంటి వాళ్ళు, బిల్డింగ్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వాళ్ళు, రోడ్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగానే ఉంది. రాహుబలం చాలా బాగుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు అనేటువంటిది కళ్ళ చూడగలుగుతారు. ఇటువంటి మంచి శుభ పరిణామాలు మీకు గోచరిస్తున్నాయి. ఇకపోతే మరి ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ మాసం ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ యొక్క ఆరోగ్య విషయంలో కానీ, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే కొద్దిపాటి ఇబ్బందులు, అనారోగ్యాలు వచ్చే పరిస్థితి ఉంది. అలా వచ్చినటువంటి పరిస్థితి ఉంటే మాత్రం వెంటనే వైద్య సదుపాయం తీసుకోండి. దానికంటే ముందుగా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. మీకు చేత కాకపోతే మీరు కొంత ధనం ఇచ్చి బ్రాహ్మణులతో జపం చేయించుకోవడం ఇట్లాంటివి చేసేటట్లయితే ఆ అనారోగ్య సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి. ఇకపోతే ఈ మాసం మరి ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి దాదాపుగా ఒక 2-3 రంగాలు, నేను చెప్పిన రంగాలు తప్ప మిగతా అన్ని రంగాల వాళ్ళకి బాగుంది. మరి డెవలప్ కావాలంటే ఏం చేయాలి అంటే, మరి ముఖ్యంగా ఈ మాసం మనం అభివృద్ధి చెందాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అవేంటనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను. మొట్టమొదట ఏ పని చేయాలనుకున్నా మీరు పొరపాటున కూడా ఆ పనిని వాయిదా వేయవద్దు. చెయ్యాలి అని నిర్ణయించుకునే ముందే అన్నీ ఆలోచించుకోండి. నిర్ణయించుకున్న తర్వాత ఒక్కసారి వాయిదా వేసినా మీకు 10 సార్లు వాయిదా పడుతుంది. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏ పనిని, ఏ వర్క్ని మీరు రోజు చేసే పనైనా సరే పొరపాటున కూడా వాయిదా వేయకుండా వెల్ డిసిప్లిన్డ్గా ఉండటం అనేటువంటిది ఈ మాసం తులారాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. మరి ముఖ్యంగా అతిగా స్నేహితుల్ని నమ్మవద్దు. ఇక్కడ ఈ లాభస్థానాధిపతి శత్రుస్థానంలో ఉండటం, అంటే ఈ రవిగ్రహ సంచార రీత్యా కానీ, ఈ కొన్ని గ్రహాల ఇబ్బందుల రీత్యా కానీ నమ్మి స్నేహితులకి షూరిటీ పెట్టడం ఇలాంటివి చేయొద్దు. బాగా నమ్మిన స్నేహితులే నట్టేంట ముంచేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రతి పనిలోనూ ఈ మాసం ఒక చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ ఉంటారు. అంటే అంతా బాగుంది కదా, ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి అని చెప్పి కొద్దిసేపు ఆలోచిస్తారు. కొద్దిసేపు ఏమో లేదు నేను ఇవాళ పొద్దున్న లేచింది మొదలు రాత్రి లోపల ఈ పనులన్నీ పూర్తి చేస్తాను, ఈ నెలలో అసలు అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసి తీరతాను అనేటువంటి ఆశ. ఇటువంటి 2 రకాల దృక్పథాలు మీకు వస్తూ ఉంటాయి. వీటిని మీరే ప్రయత్నపూర్వకంగా ఆపాలి. అలాగే ఇది ఎందుకు చెయ్యాలి అని అంటే, ఈ మాసం మీకు అధిక భాగం గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కనుక ఆశావహ దృక్పథంతో ముందుకెళ్ళండి. ఏ పనిని వాయిదా వేయద్దు. నెగిటివ్ మైండ్ ఉన్నటువంటి స్నేహితుల్ని దూరం పెట్టండి. వీళ్ళు ఎలాగ మనకు తెలుస్తారు అని అంటే, మనకి పక్కనే ఉంటారు. మనం ఏ పని చేయబోతున్నా మనం అడక్కపోయినా, మనం చెప్పకపోయినా వాడే అడిగి
దాంట్లో తలకాయ పెట్టేసి దీంట్లో ఈ సమస్య ఉంది, దాంట్లో ఆ సమస్య ఉంది, ఎవరు చేయలేరు, నువ్వు మాత్రం చేయబాక పాడైపోతావు అని పక్కన చేరుతూ ఉంటాడు. ఈ చేరినోడు ఎవడన్నా బాగా సక్సెస్ఫుల్గా మంచి స్థాయిలో ఉన్నవాడా అంటే వాడే 100 దరిద్రాల్లో ఉంటాడు, వాడొచ్చి మీకు ఇంకో దరిద్రపు సలహా ఇస్తాడు. కనుక ఇటువంటి దరిద్రుల్ని నట్టేట ముంచేటువంటి స్నేహితుల్ని ప్రయత్నపూర్వకంగా వదిలించుకోండి. ఇవి ముఖ్యంగా తులారాశి వాళ్ళకి చెప్పదగినటువంటి విశేషాలు, అంటే సూచనలు, సలహాలు. ఇక ఏ రకమైనటువంటి పరిహారాలు పాటించాలనేటువంటి విషయానికి వచ్చేటట్లయితే తులారాశి వారు రాహువుకి సంబంధించిన, శుక్రుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అంటే ప్రతి శుక్రవారం నాడు రాహుకాలంలో కనకదుర్గ అమ్మవారిని సందర్శించండి, స్త్రీ దేవతారాధన చెయ్యండి. అలాగే ఈ తులారాశిలో కూడా మరి ముఖ్యంగా ఈ స్వాతి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం నాడు, ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఖచ్చితంగా మీ నియరెస్ట్ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని కానీ స్త్రీ దేవత మూర్తులను కానీ సందర్శించండి. దానివల్ల మీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏమన్నా ఒకటి అరా ఉన్నా అవి తొలగిపోతాయి, మంచి అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తుంది. ఇక మరి ముఖ్యంగా తులారాశి వాళ్ళు చేసుకోదగిన మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే, మీరు శుక్రవారం నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బు ఇవ్వద్దు, లక్ష్మీదేవిని తెల్లటి పూలతో పూజించండి. అంటే మల్లె, సన్నజాజి, విరజాజి ఇటువంటి పూలతో పూజించండి. మంచి లక్ష్మీకరంగా ఉంటుంది, మంచి ఐశ్వర్యం అనేటువంటిది లభిస్తుంది. అదే తులారాశిలో విశాఖ నక్షత్ర జాతకులు మీరేం చేయాలంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోండి. మరి ముఖ్యంగా సోమవారం నాడు ఈ విశాఖ నక్షత్రం తులారాశి వాళ్ళు గనక శివాలయాన్ని సందర్శించడం కానీ రుద్రాభిషేకం జరిపించుకోవడం కానీ చేసేటట్లయితే ప్రొఫెషనల్గా, వృత్తిపరంగా వచ్చేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వృత్తిపరంగా మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. అంటే బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా సరే మీ ప్రొఫెషన్ ఏదైనా సరే మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. కనుక ఈ సూచనలన్నీ పాటించి తులారాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.